ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తన యజమాని నా మీద అంత రూపాయలు చూపించినాడు. నాకు తెలియకుండా నా కూతుర్ని తీసుకెళ్లి ఇంట్లో ఎట్టుకుంటాడా? ఇవాళ ఆడి అంతు చూసి నా కూతుర్ని తెచ్చేసుకుంటాను. ఏమయ్యా తెచ్చేసుకుంటా. నీకేమైనా పిచ్చి పట్టిందా? దాని కట్టం చేసుకుంటుంటే అది కూడా నాశనం చేస్తావా? ఇక్కడికంటే అది అక్కడే సుఖంగా ఉంటుందయ్యా. ఉండనీవయ్యా. నా కూతురు ఎవడింట్లోనే ఉంటే నాకు ఎంత పరువు తక్కువ. ఈ పైడరాజు ప్రాణం పోయినా పరువు పోకూడదు. ఏమయ్యా ఏమయ్యా నా మాటనయ్యా. అయ్యో అమ్మో, ఇప్పుడు ఈ మనిషిని ఎంత రాద్దంతా చేస్తాడో ఏటో. వెంటనే గంగకు చెప్పాలి. ఆగు, ఎక్కడికి అంత ఆవేశంగా వెళ్తున్నావు? నా కూతురు సూపర్ మార్కెట్ లో పనిచేస్తుందంటే పోనేలే అనుకున్నా. ఇప్పుడు అది కాకుండా అక్కడ పని అయిపోయినాక ఆడి యజమాని ఇంటికి వెళ్ళి ఇంటి పని వంట పని చేస్తుందంట. ఇప్పుడే నా పెళ్ళాం చెప్పినది. 2 చేతులు సంపాదించడం మొదలు పెడితే ఇక నా మాట ఏమింటది? ఇక నీతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటది? అందుకే ఇప్పుడు నా కూతురు లాక్కొచ్చి ఇంట్లో పడతాను అంతే. తప్పగా ఆగు, నీ కూతురు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న విషయం నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? అంటే నేనే అనమాట ఎదవనైపోయాను. మరి నాకెందుకు చెప్పలేదు? దేనికైనా టైం రావాలి. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు వెళ్ళినా నీ కూతుర్ని దాచేసి అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నావని నీ మీదే కేసు పెడతారు. అదే ఇప్పుడు నన్ను ఏడు చేయమంటావు? ఈ రాత్రికి సద్దు మనిగినట్టే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళి నానా రభస్ చేసి నీ కూతుర్ని తీసుకొచ్చాయి. అంతేనటవా? సరే అయితే అడగగానే ఈ రాత్రి వాళ్ళు బతికిపోయారు. రేపు చెప్తా వాళ్ళ సంగతి. రేపు చెప్తా వాళ్ళ సంగతి చెప్తా. అయ్యో, గంగ ఫోన్ కలవట్లేదే. ఇప్పుడు నా నీటి చేసేది. అమ్మయ్య, వచ్చేసావా? నువ్వు ఇంకాళ్ళ మీద గొడవకెళ్ళావేమోనని చెప్పి కంగారు పడ్డానయ్యా. ఊళ్ళో వాళ్ళ అందరి మీదకి గొడవ పోవడమేనా నా పనే? నా మాట విన్నప్పుడు ఎవరట్టపోతే నాకైతే నా పాడికి నేను తాగి తిరిగి తోంగుంటాను అంతే. అవునులే, కూతురు తేరగా సంపాదించి పెడుతుంటే నువ్వెందుకు పోగొట్టుకుంటావు? నీ సంగతి నాకు తెలియదా ఏంటి? ఆగవయ్య ఆగు. గంగా, పర్మిషన్ లేకుండా లోపలికి వస్తున్నావు. ఎవరు నువ్వు? నా కూతురు లోపల ఉంది. నిన్న అడిగేది పర్మిషన్. గంగా, నీకే చెప్పేది. గంగా ఇట్రా, వస్తావా రావా? నా కూతుర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? పర్మిషన్ లేకుండా రోజు వచ్చాడు రాయ్. ఎవరు నువ్వు? పొద్దునే మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు. నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకుంటే గొడవ చేయకుండా నీకు భజన చేయమంటావా? అంటే ఈ డ్రింకర్ మ్యాన్ గంగా వాళ్ళ నాన్న. ఓఎంజీ. గంగా ఎక్కడున్నారా? చీప్ రౌడీ ఫెలో. నేను వీరు అన్నయ్య ఇతన్ని సూపర్ మార్కెట్ లో చూసాం. ఆ రోజు కూడా డబ్బుల కోసం ఇలాగే గొడవ చేశాడు. ఇప్పుడు రుద్రాన్నే విన్నాడంటే పెద్ద గొడవ అయిపోతుంది. అవునవును, మనమంతా గంగం దాచిన విషయం కూడా తెలిసిపోతుంది. పెద్దరు, మా నాన్న వచ్చి గొడవ చేస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. అవునా? సరే సరే, నువ్వేం కంగారు పడకు. ఏం జరిగినా సరే బయటికి అస్సలు రాకు. నేను ఎలా మేనేజ్ చేసి పంపిస్తాను.
బావగారు రుద్ర రాకముందే అతను ఎలాగైనా పంపించేయండి. సరే సరే నేను చూసుకుంటాను. ఏ, ఏయ్, నన్ను ఏంటి వదలండి. ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయడం సభ్యత కాదు. ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు. అబ్బో సభ్యత సఖ్యత గురించి మీరే చెప్పాలా నేనే వినాలా? మర్యాద నా కూతురు పంపిస్తా. ఆ? ఆగయ్యా, ఆగు, పో. ఏంటి? వెళ్ళు. ఏంటి? Shut up, వెళ్ళు. ఏ? Shut up. Shut up. Shut up. రుద్ర 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 నువ్వు ఆగు. రుద్ర నువ్వెందుకు? నేను మాట్లాడతాను కదా. మీరుండండి పెదనాన్న. తాగితే బుర్ర పనిచేయదా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు ఇక్కడ ఎందుకుంటుంది? అయ్యో అయ్యో డ్రింకర్ మ్యాన్, యువర్ కూతురు ఈజ్ ఇన్సైడ్. దీనికోసమే కదా నేను ఎంత ప్లాన్ చేసింది. ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. సూపర్ మార్కెట్ దగ్గర ఇట్టాగే అడ్డుపడి నా కూతుర్ని నాతో రాకుండా చేసావు. పోనేలే అయిపో నాకు ఇంటికి వచ్చేదలే అని వదిలేసా. కానీ నా కూతుర్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావా? అసలు ఏటనుకుంటున్నావు నువ్వు నా గురించి? నేను అంత శాతగాను అనుకుంటున్నావా? నీ అంత చూద్దాం నేను. చూడు, అది సూపర్ మార్కెట్, పైగా వర్కింగ్ అవర్స్ అని నీ కూతుర్ని పంపడం కుదరదని చెప్పాను. అయినా నీ కూతుర్ని పంపకుండా దాచాల్సిన అవసరం నాకు లేదు. అనవసరంగా ఇక్కడ గొడవ చేయకుండా బయటికి పో. ఏంటి? నేను అనవసరంగా గొడవ చేస్తున్నానా? నా మీద పంతంతో అమాయకురాలైన నా కూతురికి మాయ మాటలు చెప్పి నీ ఇంట్లో దాచింది కాకుండా గొడవ చేస్తున్నానంటావా? రేయ్, చెప్తున్నా. రుద్ర ఆగు, రుద్ర. రుద్ర వద్దు. ఎక్కడి నుంచి వెళ్ళు? నువ్వు ఆవేశపడకు. అసలే వాడు తాగేస్తున్నాడు. మాట మాట పెరిగి గొడవ పడితే పోయేది మన పరువే. నేను మాట్లాడతానుండు. చూడండి, మీరేదో పొరపడుతున్నారు. వచ్చాడా ఇంకో పెద్ద మనిషి? అందరూ కలిసికట్టుగా భలే నడుస్తున్నారు. ఆయన మీద నాకేంటయ్యా? ఏ గంగా, ఏయ్ రావే, నువ్వు ఎక్కడున్నా సరే. రేయ్, ఆ, నువ్వు మర్యాదగా బయటికి వెళ్తావా లేదా పోలీసులకు పట్టించమంటావా? అమ్మో బాగా వస్తుంది. భలే కరెక్ట్ మాట చెప్పారు మీరు. పిలిపించు. ఇప్పుడు పోలీసులు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా. ఆ